నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము నందు 4వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సతమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. తాత్పర్యం: ఓ అర్జున, విభిన్న వాదనలతో కూడిన కర్మ త్యాగము, కర్మఫల త్యాగము, వీటి గురించి నా నిశ్చయమును కూడా విను. ఈ త్యాగం అనేది 3 విధములుగా చెప్పబడింది. ఓ అర్జున, కర్మల గురించి, కర్మలను వదిలిపెట్టడం గురించి నా నిశ్చయాన్ని విను అని అన్నాడు. కాబట్టి మనం పరమాత్మ చెప్పి విషయాన్ని ఆచరించాలి. పండితులు, వేదాంతులు, బాగా చదువుకున్నవారు తమకు తోచింది చెప్తారు. వాటికన్నా పరమాత్మ గీతలో చెప్పిందే మనకు ముఖ్యం. కృష్ణుడు ముందు త్యాగం గురించి చెబుతున్నాడు. అర్జునుడు సన్యాసము, త్యాగము అనే 2 విషయాలు అడిగాడు. కానీ కృష్ణుడు త్యాగం అనే పదం గురించి మాత్రమే వివరణిస్తున్నాడు. అంటే సన్యాసము, త్యాగము 2 ఒకటే, వేరు కాదు. సన్యాసమే త్యాగము, త్యాగమే సన్యాసము. ఈ రెండింటిలో ఉన్న భావము తనకు ఉన్న దానిని విడిచిపెట్టడమే. కాబట్టి ముందు త్యాగము గురించి వివరణిస్తున్నాడు పరమాత్మ. అంటే సన్యాసము గురించి కూడా చెబుతున్నాడని మనం భావించాలి. ఓ అర్జున, ఈ త్యాగము 3 విధములుగా చెప్పబడింది అని త్యాగములో ఉన్న విభాగాల గురించి తర్వాతి శ్లోకాలలో వివరించాడు పరమాత్మ. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.